రేవంత్ అన్న ముఖమేమో పెద్దగా వేసిర్రు, ముచ్చటేమో చిన్నగా వేసిర్రు. నాకు వాస్తవానికి ఇల్లు ఒక ముచ్చట నచ్చింది. చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు అన్న. చాలా గొప్పగా, చాలా అరుదుగా అనిపిస్తున్నది. ఏ ముఖ్యమంత్రితో కూడా ఇంత మంచి మాటలు మాట్లాడడం సాధ్యం కాదు. మా రేవంత్ అన్నకే సాధ్యం. ఏందా మాట్లాడడం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ గడీల పాలన రాని ఏమంటుండు? ఇది గడీల పాలన అంటే ఇప్పుడు మనందరం పోతున్నామా సెక్రటేరియట్కి? మనందరినీ తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ కాడికి రాకుండా రేవంత్ అన్న ఆయన ఇటుపక్క గడీలు పెడితే ఈయన ఇటుపక్క గడీలు పెట్టింది. ఆయన డోర్ గిటుపక్క పెడితే ఈయన డోర్ గిటుపక్క పెట్టింది. గేట్లు మార్చింది అంతే. గడిల పాలన వేయిందా? ఇలా సెక్రటేరియట్ కాడికి పోదాం. కేసీఆర్ పెట్టిన గడిలు ఉన్నాయా లేవా? లేదు. సెక్రటేరియట్లోకి ఇప్పుడు నేను పోతానే, నేనే పోతా. ఇలా పోనిస్తారా? గడిల పాలన గురించి రేవంత్ అన్న మాట్లాడితే దయ్యాలు వేదాలు వలసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీ నాయన పోలీస్ పద్యాలు మీ ఇంటి ముందర కూడా వస్తే చెప్పులు ఇప్పుకొని రావాలి. అది మన పరిస్థితి. ఇక 2034 వరకంట మా ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పేసి అన్న చెప్తుండు. ఏముంటది అన్నది? ప్రజాప్రభుత్వం అంట. సో ఈ ప్రజాప్రభుత్వమే అప్పటిదాకా ఉంటుందంట. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పురి. 100% ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఉంటుంది, ఉండాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు అనమాట. ప్రజలు ఎన్ని గ్యారెంటీ లేకపోయినా, ఏం చేసినా, చంపినా, బొందలేసినా, కేసులు పెట్టినా, గ్యారెంటీలు అమలు చేయకున్నా, ప్రజల్ని మోసం చేసినా, ఏం చేసినా సరే నా సొంటి దొంగోనికే ఓటేస్తారు. చెప్పింది కదా గతంలో. ఇవో ప్రజలు మోసపోదలుచుకురు, మేము మోసం చేయదలుచుకున్నాం. రోగి కోరుకుంది అదే, డాక్టర్ ఇచ్చింది అదే, రోగానికి మంది ఇచ్చినాం, బరాబర్ అయిపోయింది అని చెప్పేసి చెప్పింది. సో గదే ఫార్ములా మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తుండ్రు. రేపు 2029 ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గెలుస్తాడట. గెలుస్తాడు బరాబర్గా. మా అన్న దొంగని ఒప్పుకుంటాడు. దొంగలకి ఓటేస్తారు. మీరు మంచి వాళ్ళకి ఓటేరు కదా. ఇక ఇంకేమంటారు? కొందరు మాయగాళ్ళు మారీచుల రూపంలో వస్తున్నారు. ఇది చేయలే, అది చేయలే అని మాట్లాడుతున్నారు. మారీచుడు అంటే మహేష్ గారు కూడా వస్తాడు అల్లా. ఎందుకంటే ఇప్పుడు మహేష్ గారు కూడా రైతు బంధు ఎగ్గొచ్చిర్రు, మహిళలకు 20,000 ఎగ్గొచ్చిర్రు. సో మారీచులు మహేష్ గాడ్స్ మనం కూడా డిసైడ్ చేద్దాం. ఏం రేవంత్ అన్న, మేము మారీచులమేనే, నువ్వు మంచోనివే. సరే మేము కూడా జనాన్ని అడుగుతాం. మారీసుడోడో, మనిషిోడో, రాక్షసుడోడో, మరి ఇది చేయలే, అది చేయలే అని ఓడంటుండో చూద్దాం. ప్రజల్ని అడుగుదాం. ఒకవేళ ఇది చేయలే, అది చేయాలని నన్ను అనుకో, వాడు మారీచుడే కదా. రేపు ఒకవేళ ప్రజల కాడికి పోయినప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వాలని ఒకడు అంటాడు. వాడు ఎమ్మటే వాడు మారీచుడు అయిపోతాడు. లేదు ఇంకోటి ఇవ్వలే అంటాడు. వాడు కూడా ఎమ్మటే రేవంత్ అన్నకు మారీచులకి కనిపిస్తాడు. సో ఇవన్నీ నేనైతే చూడాలని ఆశపడుతున్నా. ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం. ప్రజలు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మారీసుడా మరి కాదా, ప్రజలే మారీసుడా కాదా అనేది తెలిసిపోతుంది. ఇది చేయలే, అది చేయలే అంటే ఏది చేసినావో చెప్పమంటున్నావు. నువ్వేం చేసినావు? రాష్ట్రంలో 99% హామీలు అమలు చేసినావు అంటున్నావు ఒక ఆయన. ఆ 99% ఏడనో చూపించమంటున్నావు. సో అట్లా అడిగితే మనం మారీసులం అంట. అట్లా అడగొద్దు. ఇక 10 ఏళ్ళు మీరు వెలగబెట్టలేని ఎన్నో గొప్ప పనులు మేము చేసినాం. ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఎగ్గొట్టలేదు 10 ఏళ్ళు, మీరు ఎగ్గొట్టగలిగారు నిజమే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టలే, మీరు ఎగ్గొడుతురు నిజమే. కేసీఆర్ తెలంగాణలో నీళ్ళు ఇచ్చిండు, మీరు నీళ్ళు ఇస్తలేరు నిజమే. తెలంగాణలో కేసీఆర్ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికి గడప గడపకు ఏదో ఒక పథకం అయితే, ఏదో ఒక రూపాయి అయితే, తిననిల్లు లేదు. కేసీఆర్ పైస ముట్టుకొని కుటుంబం లేదు, మనిషి లేడు. ఈవెన్ నేను కూడా ఫీజు రియంబర్స్మెంట్ 4 ఏళ్ళు తీసుకున్నా కేసీఆర్ టైంలో. సో అది తిననైతే ఇల్లు అయితే లేదు. అది మాత్రం నీ ప్రభుత్వంలో సాధ్యం కాదు. ఉన్న మాట చెప్పాలంటే నీ ప్రభుత్వానికి వెళ్ళి ఇంతవరకు నాకు 10 పైసల బిల్ల కూడా రాలే. 10 పైసల బిల్ల కూడా నేను స్పెషల్గా అంటే వాళ్ళు చేయండి, నువ్వు ఏమైనా చేసింది. ఎంత నిజాలు ఒప్పుకుంటుండ్రా.
ఇట్లా నిజం ఒప్పుకునే దమ్ము మా రేవంత్ అన్నకి ఉన్నది. ఇంకా ఇంకా ఆ, మీ సభలు ఉంటే ప్రతిపక్షాలు పోలీస్ స్టేషన్లు ఇచ్చేది. ఇది ముందస్తు అరెస్టులు ఇప్పుడు జరుగుతలేవా? పోలీస్ స్టేషన్లో పెడతలేరా? వీళ్ళ సభలు ఉంటేనేమో అరెస్ట్ చేస్తలేరట, వాళ్ళ సభల నుండి అరెస్ట్ చేశాడ. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎంత మంది మీద సోషల్ మీడియా వారియర్స్ పైన అక్రమ కేసులు పెడుతున్నారు, ఎంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళు సోషల్ మీడియా పెడుతున్నారు. ఇక మీరు సిగ్గు లేకుండా ఇట్లా అట్ట అంటే నాకు నవ్వొస్తాను. ప్లీజ్ రేవంత్ అన్న, నువ్వు ఏం చేస్తలేవంటే జనం నవ్వుతారు, అందరికి తెలుసు కదా. ఇక మేము ప్రతిపక్షాలను సభలకు పిలిచి సమస్యలపై మాట్లాడిస్తున్నాం. ఇంకేమంటాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాం అంటుండు. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతుంటే మైక్ కట్ చేయకుండా ఉంటున్నారా? లేదు కేటీఆర్ మాట్లాడితే మైక్ కట్ చేయకుండా ఉంటురా? మాటలేం పొడుగున్నాయి, చేతలేవి ఏం కనిపిస్తలేవు. ఇవన్నీ అడిగితేనే నొప్పిలేస్తారు ఇప్పుడు. ఇంకా మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా అదే అంట. ఆదిలాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ 1238 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సో ఇప్పుడు 12 కోట్లలో ఇంకో పాయింట్ చెప్పిన, 200 కోట్లు పెట్టి రేవంత్ అన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మల్ అనుకుంటా. సో ఒక కాన్స్టిట్యున్సీకి అలకేట్ చేసిన, వస్తాప్పుడే సంతకం పెట్టి వచ్చిన, వస్తాప్పుడే దిద్దొచ్చిన ఇట్లా సంతకం అని పద్ధతి మాటలు చెప్తాడు. సో మరి తెలంగాణలో ఇట్లా ఎన్నుముల రేవంత్ అని ఇట్లా మనము ఓ 70 లేదంటే ప్లస్ 30 100 అంటారు ఇప్పుడు వీళ్ళు. కానీ ఇంక ఎన్ని చేసిరో తెలియదు, ఎన్ని శంకుస్థాపనలు చేసిరో తెలియదు. ఈ 70 + 30 100 లేదంటే ఇప్పుడు కలిపిన 101 అట్లీస్ట్ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో అయినా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల బడి అయిపోయిందా? 2.5 ఏళ్ళుగా అయిపోయిందా? మళ్ళీ అడుగుతున్నాను. అందుకే అయిపోతే చూపిరు దయచేసి, ఇది కావాలి. ఇప్పుడు ఇంకా అన్న బాసరకు పోయిండు, మనవనికి అక్షరాభ్యాసం చేసిండు అంటాండు కదా. నా మనవని అక్షరాభ్యాసంతోనే బాసరకు ప్రతిష్ట పెరిగింది అంటాడు. నాకేం మళ్ళీ ఉంచబుద్ధి అవుతుంది చెప్తున్నా. అన్నా నువ్వంటే ప్రేమనే నాకు, అందుకే నేను నిమ్మలంగా చెప్తాను. రేవంత్ అన్న నీకు సిగ్గు అనిపిస్తలే కానీ మాకు అనిపిస్తుంది. బాసర సరస్వతి ఆలయ విస్తరణ పనులకు సీఎం భూమి పూజ చేసిండు, కుటుంబ సభ్యులతో కలిసి మనవనికి అక్షరాభ్యాసం చేయించిండు. మరి డిప్యూటీ సీఎం బచ్చాన మిగతా వాళ్ళంతా కలిసి వచ్చిర్రు. ఇప్పుడు మీకు నేను చెప్పిన పాయింట్ చూపిస్తాను. నేనేమన్నా ఆయన మనవని వల్ల బాసరకు పేరు వచ్చింది అంటున్నా చూడ్రి. నా మనవడి అక్షరాభ్యాసంతోనే బాసరకు ఖ్యాతి, అక్షరాభ్యాసంతో అమ్మవారి గొప్పదనాన్ని చాటిన. ఇది ఒక ముఖ్యమంత్రి అనొచ్చానా ఈ మాట? సిగ్గు అనిపించాలి కదా కొంచెం నాలకు. ఈ మాట అంటారా? ఒక ముఖ్యమంత్రిగా ఒక దేవుని కాడికి పోయి దేవుడికే నా మనవని వల్ల పేరు వచ్చిందంటారా? బాసర ఇవాళ రేవంత్ రెడ్డి మనవడు పుట్టినాక పుట్టిందా? లేదు రేవంత్ రెడ్డి పుట్టినాక పుట్టిందా? బాసర్లో అక్షరాభ్యాసం రేవంత్ రెడ్డి వచ్చినాక చేస్తురా? లేదు రేవంత్ రెడ్డి మనవడు పుట్టినాకనే మొదలుపెట్టిరా అక్షరాభ్యాసం? ఇదేం రాక్షసానందం రా బాబు మీకు. దేవుళ్ళను కూడా మీరు కలుపుకుంటురా? సో ఇది మన అన్నగారు పత్తితు మాటలు. మా రాధాకృష్ణ ఇంకా వేరే రాసిండు, ఎందుకంటే వానికి జోకుడు కావాలి. ఇట్లా 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 జోకాలి, ఇట్లా బరాబర్ ఉన్నాయా ఇట్లా జోకాలి. ఏం రాధాకృష్ణ వార్త బరాబర్ రాసినవా? చూడరు నాయన, రాక్షసులను మళ్ళీ రానియమంటాడు. ఎందుకంటే ఈయన రాముడు అంటే ఇప్పుడు కేసీఆర్ రావణాసుడట. ఓ కొడుకు, ఓ పని చెయ్యి, నేనే దేవుని అని చెప్పుకో. ఇక రేపొచ్చి ఒక గుడి కట్టుకో, రేవంత్ దేవుడు అని గుడి కట్టుకొని ఇక మీ కాంగ్రెస్ వాళ్ళు నువ్వు కలిసి ఇట్లా కొట్టి జపం కొట్టుకుంటే బతుకురు నాయన. ఈయనట ఉద్ధరిస్తాడు, తట్టుకోలేకపోతున్నాం. ఇక గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మంది పెళ్ళమ్మ వల్ల ఫోన్ విన్నాడు కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పేసి దేవా నుంచి ఆరోపణ చేస్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కానించి. మరి రెండున్నర సంవత్సరాలుగా పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, అధికారులు మీ దగ్గరే ఉన్నారు, అందరూ మీ దగ్గరే ఉన్నారు. మరి ఎందుకు ఈ యువని పిల్లం మొగలో ఫోన్ విన్నాడు, యువన్ తిన్నాడని ఆధారం బయట పెట్టలేకపోయారు. మాటలు చెప్పారు పొడుగు మేము కూడా చూసినాం. మాటలు కాదు, పని కనపడాలి, జనంకి పని కనపడాలి. ఏడ చేసిరు, ఎప్పుడు చేసిరు చూపిస్తే మేము స్వాగతిస్తాం. నేను కూడా ఇగో ఇది నిజమే, నేను నిజంగా కరెక్ట్గా చెప్తానని చెప్తాను. అది చేత కాదు, మనకు సాక్ష్యం లేవు, మాటలు మాత్రం పొడుగున్నాయి. ఇగో ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛ ఎట్లుందంటే, స్వేచ్ఛ గురించి మాట్లాడదామా? మర్డర్లు ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజుకి, మానభంగాలు ఎన్ని, స్వేచ్ఛగా పెళ్ళాన్ని మొగడు చంపొచ్చు, మొగడు పెళ్ళాన్ని చంపొచ్చు, చంపినా ఏ కేసు కాదు, వాని దున్నపోతులు మేపినట్టు మేపుతాము. 6 నెలల పసికందు మీద మానభంగం చేయొచ్చు, 10 నెలల పసికందు మీద మానభంగం చేయొచ్చు, పెట్రోల్ పోసి చంపొచ్చు. ఇది స్వేచ్ఛ ఇప్పుడు రాష్ట్రంలో. ఇది స్వేచ్ఛనయో? ఇంకా స్వేచ్ఛ ఏ పార్టీ చెప్పనా? సో ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది, చెప్తా ఒక 1 మినిట్లో. మా మునుగోడు ప్రాంతంలో లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎద్దులను సాదుకుంటా ఉంటారు. తెలుసు కదా, ఎద్దులను సాదుకుంటా ఉంటారు, వ్యవసాయానికి వాడుకుంటా ఉంటారు. సో రైతులు ఏం చేస్తారంటే మంచిగా వాటితో ఎంత పని చేయించుకుంటారు ఎద్దులతోని, అంతే బ్రహ్మాండంగా వాటికి తిండి కూడా పెడతారు. పచ్చగడ్డి బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఊళ్ళలో పెడతారు. సో ఎద్దులు ఏంటంటే బలిష్టంగా ఉంటాయి. ఎంత స్వేచ్ఛ ఉంది ఈ రాష్ట్రంలో అంటే చెప్తున్నా. ఒక రైతు వ్యవసాయం చేసుకుని 4 ఎకరాలు పంట పండించుకుని ఒక రైతు తను ఓ 2 ఎడ్లు చేసుకొని సాదుకొని వ్యవసాయం చేసుకుందాం అంటే ఈ రాష్ట్రంలో ఎడ్లను కూడా దొంగతనం చేసే కాడికి ఉంది ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ. మా మునుగోడు ప్రాంతంలో జరిగింది, మా మండలం మరుగుడ మండలం. సో ఈ స్వేచ్ఛ ప్రపంచంలో ఏడ దొరకదు. ఇంతవరకు పోలీసులు, మరుగుడు ఎస్ఐ గారు కానీ, అక్కడ సిఐ గారు కానీ, ఎవరైనా కానీ అది వేసి 2 రోజులు అవుతున్నట్టు, 2 రోజులు 3 రోజులు అవుతున్నట్టు, నాకు అంత గుర్తులేదు ప్రాపర్గా. 4-5 ఊర్లలో ఆడొక ఎద్దు 4-5 ఊర్లలో ఒకే మండలంలో తీసుకొని పోతే దొంగలు ఎత్తుకొని పోతారు. దొంగలు ఏం కాదు, వాడు కసాయుడే కోసుక తిన్నాను తీసుకుపోయిండు. ఒక ఎద్దు అలా ఊర్లలో గ్రామ పంచాయతీలలో 80,000 నుంచి 70,000 ఉన్నాయి. 2 ఎడ్లు ఎత్తుకపోతే రైతు 1,50,000 నష్టపోతాడు. వీని రైతు బంధు ఏట్ల పడి చావని కానీ రైతు బంధు మించిన పైసలు రైతు వ్యవసాయం చేసుకోవడానికి 4 మెతుకులు మన నోటికాడ తెస్తానికి 2 ఎడ్లను పట్టుకొని వ్యవసాయం చేస్తే ఆ ఎడ్లను దొంగతనం చేసుకుపోయే కాడుకుంది రాష్ట్రంలో స్వేచ్ఛ. ఇంకా పెద్ద విషయం చెప్పనా, ఎత్తుకపోయిన దొంగలను పట్టుకొని చేత కానీ పోలీసు వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. అంత స్వేచ్ఛ నడుస్తుందా? ఇవాళ మహేష్ గాడ్స్ ఇవాళ మరుగుడ మండలంలో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే పోలీసు వాళ్ళు ఊరికంటే ఫస్ట్ వస్తారు, నాకంటే ఫస్ట్ వచ్చి గంట ముందర కూర్చుంటారు మా రాజాన్న చెప్తే. కానీ ఒక వ్యవసాయం చేసే రైతు కూడా తన వ్యవసాయం చేసుకునే 2 అవసరానికి వాడుకున్న 2 ఎడ్లను కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నది మన స్వేచ్ఛ. చెప్పకరా నాయన, నువ్వు నీ అమ్మాయి ఎట్లా పడతావని. నువ్వు స్వేచ్ఛ అంటే నాకేం మళ్ళా శతకోటి దండాలు ఆయన మీ కాంగ్రెస్ సర్కార్కి. శతకోటి, 1 కోటి సరిపోదు నీకు. అది పరిస్థితి. స్వేచ్ఛ గురించి మాట్లాడుతారు. 6 గ్యారంటీల్లో కొన్ని అమలైనట, దశల వారీగా అన్ని చేస్తున్నట. తుమ్మిడి ఎట్టి వద్ద ప్రాణహిత సేవేళ్ళ నిర్మిస్తారట. ఈసారి బతుకమ్మ పండుగకు శిలకపచ్చ చీరలట. పాలపిట్ట చీరలు, శిలకపచ్చ చీరలు కాదు. నువ్వు ఫస్ట్ నీకు దమ్ముంచే వీళ్ళు అడిగిన పైసలు 25,000 రూపాయలు ప్రతి మహిళకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు, ఈవెన్ మా వదినమ్మ గారితో సహా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తే వాళ్ళు శిలకపచ్చ కాదు పట్టు చీర కొనుక్కుంటారు. మంచి పట్టు చీర కొనుక్కుంటారు. తప్పేం? గా పని చేసేట కాక ఎన్ని లంగ మాటలు ఎందుకే? గా పని చెయ్యి, అది చేస్తే మేమే స్వాగతిస్తాం. శిలకపచ్చ చీరట. రేవంత్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ ఎంపీల కృషి నీ ఖాతాలోనే అట. ఓఎంఓ సరే, సీఎంల కృషి అట. పినరై వ్యాఖ్యలపై రేవంత్ 6 పేజీల లేఖ రాసినట. నేడు కేరళకు రేవంత్ 4 రోడ్ షోలు చెప్తాడట. అడివి ఈడ 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 ఇగ్గుతానని ఆడిపోయి ఇగ్గుతాడట. ఇప్పుడు కేరళ కాడ ఆయన కాడ లేఖ రాసిందంట. ఏమని రాసినావు? రైతు బంధు ఎక్కువ ఇచ్చినా,
రుణమాఫీ ఎగ్గొచ్చిన జనం లంగోని దొంగని నమ్ముతారు కాబట్టి నన్ను నమ్మి నాకు ఓటేసిరు. నేను నిన్న ముంచి కూర్చున్నా, వాళ్ళకు రోగం వచ్చింది, నన్ను నమ్మిరు, నేను డాక్టర్నైనా, వాళ్ళ మంది అరకే ఇచ్చిన, ఇట్లా చెప్పి ఇట్లా రాసినవా 6 పేజీలలో? ఏమి రేవంత్ అన్న, ఇదేమో న్యాయమేనా అని నీకు? దేవుడా శ్రీరామచంద్ర ప్రభు, ఇది చిన్న లేదా కథ? ఆ? ఇది ఈ రాష్ట్రంలో మా అన్న చేసిన ఒక గొప్ప కార్యక్రమం. దయచేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, మా అన్న గొప్ప పరిపాలన చేస్తుండు, బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుండు, 99% హామీలు అమలు చేస్తుండు. అందుకే నేను కూడా ఊరూరు తిరిగి 99% హామీలు ఒక్కొక్కరికి గుర్తు చేసి మరి భారత్ యువసేన తరఫున మంచి ప్రైజ్ మనీ ఇద్దాం. మనం కూడా ప్రజల దగ్గర నుంచి తెలుసుకునే, నేను చెప్పను, ఇంకా నేను వచ్చినాయో చెప్పను, రాలేయో చెప్పలేను, ప్రజలే చెప్పాలి. ఇంకా నేను దాన్ని షూట్ చేసి మీకు చూపిస్తాను అంతే. ఈ అబ్బా అమ్మ కామెడీ పాడు కాదు. ఇది ఒక వార్త.